సంక్రాంతి పేరు వినగానే రంగుల ముగ్గులు, కొత్త వస్త్రాలు, గోమాత పూజలు, ఎడ్లబళ్ళు, పొంగళ్లతో కూడిన అద్వితీయ దృశ్యమాలిక కళ్ల ముందు కదలాడుతుంది. ఈ దృశ్యాలన్నీ ఎక్కువగా పల్లెటూళ్లలోనే కనిపిస్తాయి. పల్లెలకు దీటుగా చెన్నైలో జరిగిన సంక్రాంతి సంబరాలను మీరే చూడండి. రంగురంగుల కొత్త బట్టలు, కళ్ళు జిగేల్మనిపించే పరికిణీలు, ఓణీలు, మల్లెపూలతో నిండిన వాలుజడలు, గాజుల గలగలలు, ఇలా వందల మంది భామలు ఒకేచోట సంక్రాంతి జరుపుకుంటే ఆ సందడే వేరు. చెన్నైలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థాన మహిళా కళాశాలలో సంక్రాంతి వేడుకలను అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. ఉదయాన్నే సంప్రదాయ దుస్తుల్లో కళాశాలకు వచ్చిన వీరంతా ప్రాంగణాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓ గుడిసె వేశారు. కొట్టం వేసి ఆవు దూడని కట్టారు. ఆరు బయటే కట్టెల పొయ్యి పెట్టి మట్టి కుండల్లో పొంగళ్లు వండారు. అందరూ ఒకరికొకరు తినిపించుకుంటూ ఆనందంలో తేలిపోయారు. ఇక్కడ సిటీలో ఉండి పల్లెటూరులకు దూరంగా ఉండి వాటిలో ఏం జరుగుతుందని తెలియకుండా ఉన్నాము. అంతేకాకుండా మాకు ఇంకా వస్త్రాలంటే ఎప్పుడు మేము చుడిదారు, జీన్స్ అలాంటివన్నీ వేసుకున్నాం. కానీ ఇవన్నీ వేసుకోవడం వల్ల ఇలాగా లంగా ఉన్ని, చీరలు ఇవన్నీ కొట్టుకోవడం మాకు కొత్తగా ఉంది. చాలా బాగుంది. అందరూ చూడడానికి చాలా ముచ్చటిగా ఉంది. ఇలాగే ఎన్నో సంక్రాంతులు మేము జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సంక్రాంతి అంటే ఇంత బాగుంటుందని ఇక్కడికి వచ్చాకే మాకు అర్థమైంది. దేవునికి నైవేద్యం పెట్టడము, పొంగల్ కొట్టడము, ఇవన్నీ చూడడము చాలా సంతోషంగా. పొంగళ్ల ఆరగింపు తర్వాత పల్లె ఆటలైన గుజ్జనగూళ్లు, చింతపిక్కలు, బొంగరాలాట, పాచికలు, పరమపద సోపానాలు, తొక్కుడు బిళ్లాటలతో అమ్మాయిలంతా ఆనందంగా గడిపారు. అరచేతి నిండా గోరింటాకు పెట్టుకుని పండిన గోరింటాకుని తనివితీరా చూసుకున్నారు. ఎద్దుల బండి మీద ఎక్కి కళాశాల ప్రాంగణమంతా కేరింతలు కొడుతూ కలియ తిరిగారు. ఈరోజు చూసారంటే తొక్కుడు బిళ్ళ మా ఉపాధ్యాయునులు కూడా మాతో సహా ఇక్కడ ఆడారు. అది చాలా సంతోషంగా ఉంది. మేము ఊర్లోకి వెళ్ళలేము టైంకి, ఇక్కడ కాలేజీ వల్ల ఊర్లోకి వెళ్ళకపోవడం వల్ల ఇక్కడ కాలేజీలోనే అందరితోని కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం వరకు సంక్రాంతి వేడుకల్లో స్నేహితురాలతో గడిపిన యువతులంతా తప్పెట్లకు తగినట్లు వేసిన నృత్యాలు అలరించాయి.